కరెక్ట్ వెయిట్ అంతే వెయిట్ ఉంటుంది కాబట్టి బొమ్మని ఎవరైనా తోస్తే ఇలాగా ఆ బొమ్మ ఎలా కింద పడుతుంది, దాన్ని బట్టి హత్య ఎలా చేసి ఉండొచ్చు అంటే సీన్ రికన్స్ట్రక్షన్ అంటారు. సీన్ రికన్స్ట్రక్షన్ పోలీసులు చేస్తున్నారు, నిన్న చేశారు. చేసిన తర్వాత ఎలా చేసి ఉండొచ్చు అనేది ఇదంతా కూడా డ్రోన్ షూట్ కూడా చేశారు. ఆ అర్ధరాత్రి ఎలా చూసి ఉండొచ్చు, ఎలా పడింది, ఇదంతా డ్రోన్లో షూట్ చేశారు. ఇది కాకుండా ట్రైన్లో ఎవరన్నా పాత నేరస్తులు ఉన్నారా? ఎందుకంటే ఇలాంటి హత్య చేయాలంటే ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళని పెడతారు కాబట్టి ఆ ట్రైన్లో అంటే ఇతను ప్రయాణించిన రాయలసీమ ఎక్స్ప్రెస్ ట్రైన్లో ఇతర బోగీల్లో వెళ్తున్న వాళ్ళ డీటెయిల్స్ అంతా తీసుకొని వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ అంతా చెక్ చేశారు. వాళ్ళకి ఏమైనా కేసులు ఉన్నాయా అనేది చెక్ చేశారు. ఇవాళ ఏంటంటే డేటా ఆన్లైన్ డేటా కాబట్టి ఎవరు పేరు కొట్టినా మొత్తం అతని క్రైమ్ రికార్డు కూడా పోలీస్ రికార్డులో ఉన్నదంతా వచ్చేస్తుంది. సో అలా కొట్టినప్పుడు చాలామందే ఉన్నారు అనేది వచ్చింది. ముఖ్యంగా A1లో బోగీ నెంబర్ A1లో 3 ఉన్నారు, S4లో 1 ఉన్నారు, S5లో 2 ఉన్నారు, S6లో 2 ఉన్నారు, S7లో 2 ఉన్నారు, B1లో 1 ఉన్నారు, B5లో 1 ఉన్నారు, B6లో 1 ఉన్నారు అనేది పోలీసులు ఫైండ్ అవుట్ చేశారు. ఇప్పుడు ఆ పాత నేరస్తులందరినీ పట్టుకొని వచ్చి వాళ్ళ ఏమన్నా వాళ్ళ వేలి ముద్రలు ఇతని షర్ట్ మీద ఉన్నాయా అవన్నీ ఫోరెన్సిక్లో తేలాలి. అంటే ఒకటేమో సైంటిఫిక్గా టెక్నాలజీని ఉపయోగించి చేయడం, ఎందుకంటే తను పడిన దగ్గర కెమెరాలు కానీ ఏమి లేవు కాబట్టి అక్కడ ఎవరు కూడా అర్ధరాత్రి 1 గంటకి గుంతకల్లు ఎక్కాడంటే 1 అవర్ అక్కడికి వెళ్ళిందంటే ఆల్మోస్ట్ 2 o'clock ఇది జరిగినట్టుగా మనకు అర్థమవుతుంది. సో 2 టైంలో అక్కడ ఎవరు మేల్కోలేదు కాబట్టి తను ఎవరన్నా తోసుంటే ఎవరు చేశారో తెలీదు. లేదు అతను ఆత్మహత్య చేసుకోవడానికి పడిపోయి తల ఇదైందా కూడా తెలీదు. అంటే తోసినప్పుడు పడే పద్ధతి వేరుగా ఉంటుంది, వాళ్ళు పడితే వేరుగా ఉంటుంది. అంత ఫోర్సు ఉండకపోవచ్చు వాళ్ళే పడినప్పుడు. తోసినప్పుడు ఏంటంటే పడేది కూడా వేరే పద్ధతిలో పడతారు. సో అందుకని నిన్న 3 బొమ్మలు ఉపయోగించి తోసి చూశారనమాట పోలీసులు. కంప్లీట్ సీన్ రికన్స్ట్రక్షన్ 2-3 సార్లు చేసి చూశారు. సో దీంట్లో పోలీసులకి ఇప్పటి వరకు ఏం ఆధారాలు దొరికాయి, అట్లాగే ఈ పాత నేరస్తుల్ని ఎంతమందిని పట్టుకున్నారు, వాళ్ళు కన్ఫెషన్లో ఏం చెప్పారు, ఇవన్నీ ఇంకా పోలీసులు బయటకు చెప్పట్లేదు. కానీ లీక్ అవుతున్న అంశాలు అయితే కరుణాకర్ రెడ్డి చంపించాడని, కరుణాకర్ రెడ్డి మనుషులు ఇక్కడ ఉన్నారని, గతంలో కరుణాకర్ రెడ్డితో సంబంధాలు ఉన్న వాళ్ళు ఈ ట్రైన్లో ఉన్నారనేది ఇప్పుడు నిరూపించాలి. అంటే ఇదంతా కూడా సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అంటారు. మామూలుగా మర్డర్ ఐ విట్నెస్ అనేది ఇంపార్టెంట్. లేనప్పుడు ఏం చేయాలంటే సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ని బిల్డప్ చేయాలి. ఫస్ట్ ఎప్పుడైనా హత్య అంటే హత్యకి మోటివ్ ఇంపార్టెంట్. ఇక్కడ మోటివ్ క్లియర్గా ఉంది. ఎందుకంటే కరుణాకర్ రెడ్డి పేరు చెప్తాడు కాబట్టి కరుణాకర్ రెడ్డికి మోటివ్ ఉండే అవకాశం ఉంది. కరుణాకర్ రెడ్డి సూత్రధారి, పాత్రధారి కాదు. పాత్రధారి ఎవరు, చంపిన వాళ్ళు ఎవరు అనేది తేలితే వాళ్ళ ద్వారా కరుణాకర్ రెడ్డికి లింకు వాళ్ళ దగ్గర కన్ఫెషన్లో చెప్పించవచ్చు. అది అప్పుడు మేజిస్ట్రేట్ దగ్గర 164 స్టేట్మెంట్ ఇప్పిస్తే అది స్ట్రాంగ్గా కరుణాకర్ రెడ్డికి తగులుతుంది. అంటే వీళ్ళు ఏంటంటే ముందుగా తొందరపడి కరుణాకర్ రెడ్డిని ఇంకొకరిని అరెస్ట్ చేయకుండా ప్రైమా ఫేస్ ఎవిడెన్స్ని కరెక్ట్గా పక్కాగా శాస్త్రీయంగా కలెక్ట్ చేసి దాన్ని బేస్ చేసుకొని ఒక కన్ఫెషన్ రిపోర్ట్లు రెడీ చేసుకొని మేజిస్ట్రేట్ దగ్గర కన్ఫెషన్ చేయించి దాని ద్వారా కరుణాకర్ రెడ్డిని అరెస్ట్ చేస్తే అతనికి త్వరగా బెయిల్ రాదు మర్డర్లో. కాబట్టి ఇప్పుడు తొందరపడి అరెస్ట్ చేస్తే సరైన సాక్ష్యాధారాలు లేవు కాబట్టి బెయిల్ వచ్చేసే అవకాశం ఉంది అనేది ఒక సిస్టమేటిక్గా ఈ కూటమి ప్రభుత్వం వెళ్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఏదేమైనా ఆ 1 అవర్లో ఏం జరిగింది, ఎవరన్నా ప్రత్యక్షాస్తులు ఉన్నారా, ఈ పాత నేరస్తులు ఎవరు, వాళ్ళకి కరుణాకర్ రెడ్డికి ఏమైనా లింక్ ఉందా, వాళ్ళు ఎవరన్నా చేసి ఉండొచ్చా, సో ఫోరెన్సిక్ ఎవిడెన్స్ ఏం చెప్తుంది, ఎలా పడి ఉండొచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు, ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఏదేమైనా మెల్లమెల్లగా నాకు తెలిసి ఇది కరుణాకర్ రెడ్డికి చుట్టుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది.